అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం బెండపూడి రమేష్ బాబు గారు రచించిన సగటు మనిషి అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. సాయం సమయం 6 గంటలు కావస్తోంది. వాతావరణం మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. అప్పుడే డ్యూటీకొచ్చిన ఆగంతుకుడెవరో చీకట్లో నల్ల దుప్పట్లు పరుచుకుంటూ పోతున్నాడు. పార్కులో ఓ మూలగా ఉన్న బెంచీపై కూర్చున్నాడు శ్రీకాంత్. కొంచెం గడ్డం పెరిగి ఉంది. పెరిగిన గడ్డం మాసింది చొక్కాలాగానే. బోల్డంత టెన్షన్ హృదయ కవాటాల్లో, మరింత దిగులు మొహంలో. అతనికి ఇంటికి పోవాలనిపించడం లేదు. ఇంటికి పోతే ఏం జరుగుతుందో అతనికి ముందే తెలుసు కాబట్టి. ఆ సమస్య అతని కదలనివ్వడం లేదు. ఈ సమస్య నుండి తను బయటపడగలనా లేదా అనే అనుమానం వస్తేనే వెన్నులోంచి వణుకు బయలుదేరుతోంది. ఇన్నాళ్లు తన ప్రాణం కన్నా ఎక్కువగా గౌరవించే తన గౌరవ మర్యాదలు మంట కలిసిపోయే రోజులు దగ్గర పడ్డాయి. బంధువుల్లో తనెంత చులకనైపోతాడో తలుచుకుంటేనే భయంగా ఉంది అతనికి. అదేమన్నా రూపాయా ₹1 తీరే సమస్య కానే కాదు. 25,000తో గాని పరిష్కారం కాని సమస్య. ఇప్పటికిప్పుడు అంత డబ్బు తనకెవరిస్తారు? అది జరిగే పనేనా? అప్పటికే తనకి తెలిసిన వాళ్ళందరినీ అడిగి చూశాడు. పరకు అయితే సర్దగలం గాని అంత డబ్బు సర్దడం తమ వల్ల కాదన్నారు. ఏం చేయాలో, ఈ సమస్య నుండి ఎలా బయటపడేది అర్థం కావటం లేదు అతనికి. శ్రీకాంత్ ఓ చిరుద్యోగి. అది అతను తన ప్రతిభా పాఠవాలతో తెచ్చుకున్నదేం కాదు. అతని తండ్రి హఠాన్మరణం చెందడంతో వచ్చిన ఉద్యోగం అది. ఇంకా ప్రొబేషనరీ పీరియడ్ పూర్తి కాలేదు. నిన్న సాయంకాలం జరిగిన సంఘటన అతని కళ్ల ముందు కదలాడింది. ఆఫీస్ పని పూర్తయ్యాక ఇంటికి చేరుకున్నాడు శ్రీకాంత్. భార్య నందిని ఇచ్చిన నీళ్లు తాగి కాస్త సేద తీరాడు. తల్లి టీవీలో వస్తున్న రామాయణం సీరియల్ చూస్తోంది. అత్తగారికి తన భర్తకి కాఫీ తెచ్చిచ్చింది నందిని. శ్రీకాంత్, ఇంకో 10 రోజుల్లో మీ నాన్నగారు సంవత్సరికాలు వస్తున్నాయి, గుర్తుందా అంది. తల్లి మాట వినేసరికి గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయింది శ్రీకాంత్కు. అప్పుడే నాన్నగారి సంవత్సరికాలు వచ్చాయా అన్నాడు చేతిలో ఉన్న కాఫీ కప్పు కింద పెడుతూ అప్రయత్నంగా. నందిని హాలుగుమ్మం దగ్గర నిలబడి వాళ్ల సంభాషణ వింటోంది. నేను చెప్పింది అర్థమైందా శ్రీకాంత్ అంది రెట్టించి గట్టిగా అడిగింది ఆమె. అర్థమైందిలేమ్మా. ఈ కార్యక్రమంపై కాస్త శ్రద్ధ పెట్టు. నువ్వు పెళ్ళాం పిల్లలతో హాయిగా కాపురం చేసుకుంటున్నావంటే పోతూ పోతూ ఆయన చూపించిన దారేరా. లేకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉద్యోగాలు వచ్చేలా ఉన్నాయా చెప్పరా? నీవు అన్నదాంట్లో నిజం ఉంది. ఇంతకీ ఎంత ఖర్చవుతుందో కనుక్కున్నావా అన్నాడు తల్లిని ఉద్దేశించి. ఎంత హీనపక్షంగా వేసుకున్నా 25,000 అవుతుందిట. పొద్దుట శివాలయంలో ఉన్న పంతులు గారిని అడిగితే చెప్పారు అంది. 25,000 అన్నాడు ఆశ్చర్యపోతూ. ఏరా అంతలా నోరెళ్లబెట్టావు? 25,000 అంటూ అంది. అది కాదమ్మా, అంత డబ్బు ఎలా సమకూర్చుకోవాలో అర్థం కావటం లేదు. శ్రీకాంత్, నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలియదు. 10 మందిలో పరువు పోకుండా చూడు అంది. సరే అలాగే చేస్తా అంటూ డ్రెస్ మార్చుకోవడానికి గదిలోకి వెళ్లాడు. అప్పట్నుంచి డబ్బు వేటలో పడ్డాడు. ఎక్కడా పైసా పుట్టలేదు. ఈ కార్యక్రమం పూర్తి చేయడం అంటే తనకి శక్తికి మించిన బరువని తెలుసు. కాని తప్పదు. ఎందుకంటే ఆచారాల ఇనుప చట్రంలో ఇరుక్కుపోయిన ఓ మనిషిని కనుక. సార్, పార్క్ టైం అయిపోయింది, ఇక లేస్తారా అన్న వాచ్మెన్ పిలుపుతో స్పృహలోకి వచ్చాడు శ్రీకాంత్. కాళ్ళీడ్చుకుంటూ ఇంటి మొహం పట్టాడు తను దిగులుగా. కార్యక్రమం దగ్గర పడే కొద్దీ అతనిలో టెన్షన్ పెరిగిపోసాగింది. తల్లి నుండి ఎదురయ్యే ప్రశ్నల పరంపర ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఇంటికి వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి దాపురించింది. ఎప్పటికప్పుడు ఏదో కారణం చెబుతూ నెట్టుకొస్తున్నాడు. అతనికి తెలుసు రేపైనా నిజం దాగదని. అతని తల్లికి తెలియదు ఏదో ఒకటి చెప్పి నెట్టుకొస్తున్నాడని. కాని జరుగుతున్నది నందినికి తెలుసని ఇద్దరికీ తెలీదు. రాత్రి భోజనాలయ్యాక పడుకున్నాడన్న మాటేగాని శ్రీకాంత్కి నిద్ర రావడం లేదు. పక్కపై అటూ ఇటూ కదలసాగాడు. భర్తకి నిద్ర పట్టని కారణం ఏమిటో నందినికి తెలుసు. భర్త ఆవేదన చూస్తుంటే ఆమెకి దుఃఖం ముంచుకొస్తోంది బాధతో. ఏమండి, నిద్ర రావటం లేదు కదూ? మీరు అత్తయ్య గారికి అబద్ధాలు చెబుతున్నారు కదూ? ఉలిక్కి పడ్డాడు. ఉన్న కాస్త మొత్తు వదిలిపోయింది. నిజం దాచడమా? దేని గురించి నువ్వు మాట్లాడేది? తడబడ్డాడు. మావయ్య గారి సంవత్సరికాల గురించి స్థిమితంగా అంది. అతనికేం జవాబు చెప్పాలో తెలియలేదు. జవాబు చెప్పలేని ప్రశ్న అది. దానికి అతనేం జవాబు చెబుతాడు? అందుకే మౌనంగా ఉండిపోయాడు.
డబ్బు కోసం మీరెంత ఇబ్బంది పడుతున్నారో నాకు తెలుస్తూనే ఉంది. ఆ సమస్య మీ గుండెల్ని ఎలా కాల్చేస్తుందో తెలుస్తూనే ఉంది. ఇక నందిని దగ్గర దాచిపెట్టడం అవివేకం అనిపించింది. ఉన్నది ఉన్నట్లుగా చెప్పాడు. ఓ ఫ్రెండు తన సర్దుతాన్లి అని హామీ ఇవ్వడంతో ధైర్యం చేసి కార్డులు కూడా పోస్టు చేశానని, చివరికి డబ్బు సర్దలేకపోతున్నందుకు క్షమించమని కోరాడని, రేపు బంధువులొస్తే ఏం చెప్పాలో అర్థం కావడం లేదని చెప్పాడు. అతని గొంతులో జీరా స్పష్టంగా అర్థమవుతోంది నందినికి. మౌనంగా అతని మాటలు వింది ఆమె. చాలాసేపటి వరకు మాట్లాడుకుని పడుకున్నారు ఇద్దరు. నిద్ర పట్టక శ్రీకాంత్, ఆలోచనలతో నందిని చెరోవైపు తిరిగి పడుకున్నారు. కాస్త ఆలస్యంగా ఇంటికి చేరిన శ్రీకాంత్ ఇంట్లో పరిస్థితిని చూసి అవాక్కయ్యాడు. ఇంట్లో నిండుగా సరుకులొచ్చి చేరాయి. తల్లి పంతులుగారితో జరగబోయే కార్యక్రమం గురించి మాట్లాడుతోంది. శ్రీకాంత్కి అంతా అయోమయంగా ఉంది. పంతులుగారు నందిని ఇచ్చిన అడ్వాన్స్ తీసుకుని వెళ్లాడు. వంటింట్లో ఏదో పని చేసుకుంటున్న నందిని దగ్గరికి వెళ్లాడు శ్రీకాంత్. నందిని, నిజం చెప్పు, ఈ సరుకులకి ఆ పంతులుగారికి ఇవ్వడానికి డబ్బులెలా వచ్చాయి? నీకుగానే తెలిసిన వాళ్ళు ఎవరి దగ్గరైనా అప్పు చేశావా? నీకు తెలియకుండా ఈ ఊళ్ళో నాకు తెలిసిన వాళ్ళు ఎవరున్నారండి? మరి డబ్బెలా వచ్చింది? ఎవరిచ్చారు? అన్నాడు. నా గొలుసు తాకట్టు పెట్టాను. గొలుసు తాకట్టు పెట్టావా? అన్నాడు గిల్టీగా ఫీల్ అవుతూ. ఏవండి, నేను చెప్పేది వినండి. డబ్బులొచ్చిన రోజు నగ తాకట్టు విడిపించవచ్చు. రేపు బంధువులందరూ వచ్చి కార్యక్రమం కాస్త లేదని తెలిస్తే ఎంత పరువు పోతుందో ఆలోచించండి. ఆమె చెప్పేది 100కి 100 పాళ్ళు నిజమే అనిపించింది. నందిని, నువ్వు చెప్పేది నిజమే, కాని ఇలా చేయడం నా మనసుని కలవరపెడుతోంది అన్నాడు బాధగా. ఈ కార్యక్రమం అనుకున్నప్పటి నుంచి మీరు పడే టెన్షన్, బాధ చూస్తుంటే ఒక్కోసారి ఏడుపొచ్చేది నాకు. మన పరిస్థితులన్నీ తెలిసిన అత్తయ్య గారే మీరు హాయిగా పెళ్ళాం పిల్లలతో కాపురం చేసుకుంటున్నారంటే పోయిన మావయ్య గారు చూపిన దారి అని అనలేదా? ఎన్నిసార్లు తన భర్త గుణగణాల్ని పొగడ్తలతో ముంచెత్తడం లేదు? అది తప్పు అని నేను అనను. నాకు మాత్రం మీపై అలాంటి భావాలు ఉండవా? ఉండకూడదా? చెప్పండి. మీరు కలత చెందడం నేను చూడలేక ఈ పని చేశాను. మీ బాధల్లో భాగస్వామినయ్యే హక్కు నాకు తాళి కట్టినాడే మీరు నాకు కట్టబెట్టారు. అందుకే ఈ పని చేశాను. మీకు తెలియకుండా ఈ పని చేసినందుకు మన్నించండి అంది నందిని. భార్యకు తన పైగల అభిమానానికి ముగ్ధుడయ్యాడు శ్రీకాంత్. భార్య నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్లు తేలికపడ్డ మనసుతో ఆమె చేతినే తన చేతిలోకి తీసుకుంటూ ప్రేమగా నిమిరాడు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.